యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాన్ యూఎస్ మూవీస్ మీద 100% టారిఫ్స్ పెట్టారు. అసలు 100% టారిఫ్ అంటే ఏంటి? దీనివల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. 100% టారిఫ్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్గా ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక మూవీని రిలీజ్ చేయడానికి ఒక రైట్స్ కొనుక్కున్నారనుకోండి. దానికి ఆయన పే చేసే అమౌంట్ $1 million అనుకోండి. ఒకవేళ 100% టారిఫ్ పెడితే ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ $2 million పే చేయాల్సి వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ప్రైసెస్ వాళ్ళకి 100% హైక్ అవుతాయి. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ హై బడ్జెట్ మూవీస్ అంటే RRR, పుష్ప ఇట్లాంటి హై బడ్జెట్ మూవీస్ మాత్రమే రిలీజ్ చేయగలరు. స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ మూవీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ కానీ లేదా ఓవర్సీస్ రైట్స్ కానీ లేదా టికెట్ ప్రైసింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకి 100% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకా థియేట్రికల్ రిలీజ్ అనేది తగ్గిపోవచ్చు లేదా కంప్లీట్గా ఆఫ్ కూడా అయిపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా మూవీస్ అన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్లీ తెలుగు సినిమాకి ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకు అంటే తెలుగు సినిమా ఎస్పెషల్లీ హై బడ్జెట్ మూవీస్ ఓవర్సీస్ రెవెన్యూ చూసుకుంటే వాళ్ళకి 70-80% ఓవర్సీస్ రెవెన్యూస్ అమెరికన్ ఆడియన్స్ నుంచే వస్తాయన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఒకవేళ మూవీ కనుక రిలీజ్ ఆగిపోతే యూఎస్లో వాళ్ళకి 70-80% ఆఫ్ ఓవర్సీస్ రెవెన్యూ తగ్గిపోతుంది. దీనివల్ల ఒకవేళ రిలీజ్ చేయదలుచుకుంటే డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీ టికెట్ ప్రైస్ డబల్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం $15 పే చేస్తుంటే ఫ్యూచర్లో ఆ మూవీ చూడడానికి $30 ఆడియన్స్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ అదృష్టం కొద్దీ మూవీ బాగుంటే మళ్ళీ మనీ వెనక్కి రావచ్చు. కానీ మూవీ ఫ్లాప్ అయితే గనక కంప్లీట్ లాసెస్లోకి వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెద్ద సిటీస్లోనే ఇక్కడ మూవీస్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే థియేటర్ ప్రైసెస్ ఎక్కువైపోతాయి కాబట్టి. సో స్మాల్ అండ్ మీడియం టియర్ సిటీస్ విత్ ఇన్ యూఎస్ కూడా ఇంకా మూవీస్ రిలీజ్ చేసే అవకాశం పోతుంది. అండ్ ఇప్పుడు ఒక్కొక్క మూవీని 2-3 వీక్స్ రిలీజ్ చేస్తారు. బట్ ఈ కొత్త ప్రపోజల్ వల్ల 2-3 వీక్స్ బదులు 1 వీక్ ఆర్ షార్టర్ పీరియడ్స్కి ఆర్ షార్టర్ డ్యూరేషన్స్కి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈ మొత్తంలో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు స్మాలర్ బడ్జెట్ మూవీస్ మనం ఎక్కువ చూడగలుగుతామేమో అనేది నా హోప్. ఎందుకంటే బిగ్ బడ్జెట్ మూవీస్లో మనీ మేకింగ్ ఫార్ములా ఉంటుంది కాబట్టి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇక్కడ డబ్బులు పెడితే అక్కడి నుంచి వస్తాయనే ఉద్దేశంతో బిగ్ బడ్జెట్ మూవీస్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఎలాగో డబ్బులు రావు. సో హోప్ఫుల్లీ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇంకా ఎక్కువ రిలీజ్ చేస్తే ఇండియన్ ఆడియన్స్కైనా కూడా అలాంటి సినిమాలు చూసే అవకాశం ఎక్కువ రావచ్చు. అట్ ద సేమ్ టైం మీడియం బడ్జెట్ మూవీస్ కూడా. సో చూద్దాం మరి ఏమవుతుందో. బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ బిగ్ బ్లో. But hopefully things will resolve and audience can get the experience back to watch the movies in the theaters. Namaste.